వేల మంది యేసు ప్రభువుని వెంబడిస్తున్నారు. వేల మంది వెంబడిస్తున్నప్పుడు అప్పుడు కొండపై కూర్చొని ప్రసంగం స్టార్ట్ చేస్తాను. ఎలా చెప్తున్నా అంటే పాత నిబంధనలకు లింక్ చేస్తూ చెప్తున్నాను. ఇదిగో మీరు శత్రువుని ద్వేషిస్తారు కదా, ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? శత్రువుని ప్రేమించాలి. వ్యభిచారం చేసి చంపమన్నారు కదా, చంపొద్దు, ప్రేమించాలి. ఇంకోటి ఏంది, ఇగో నువ్వు వ్యభిచారం చేస్తున్నప్పుడు వ్యభిచారం కాదు, నువ్వు చూసినప్పుడే మన అలా చేయాలన్నప్పుడే నీ హృదయంలోనే వ్యభిచారం చేసేస్తుంది. అంటే లోకానుసారంగా చేస్తేనే తప్పు అని ధర్మశాస్త్రం చెప్తే యేసుప్రభు వారు చేశాడంటే ఏమన్నా తెలుసా? నీ హృదయంలో ఆలోచించుకోవడం తప్ప అని చెప్పేసి జన సమూహం చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఇద్దరికి వచ్చారు. యేసుప్రభు గారు ఏమన్నా తెలుసా? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అన్నారు. శరీర విషయం కాదు, వీళ్ళందరూ దేనికోసం వచ్చారు? శరీర సంబంధం కోసం వచ్చారు. యేసుప్రభు వారు ఏమంటారు? మొత్తం వెరైటీగా రివర్స్ గా అపోజిట్ గా మాట్లాడిస్తుంది యేసుప్రభు. అంతనే కాదు, వాళ్ళు గుడ్డిలు ఉండొచ్చు, మాకు అందరూ సరిధన్యత, మాకు ఆరోగ్యం బాగలేదు, మాకు ఆరోగ్యం బాగలేదు, అదే ధన్యత మాకు. ఇదిగో మా సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు పోతే మాకు అదే ధన్యత. ఈ అన్ని ఆశలతో యేసుప్రభును వెంబడించిన తర్వాత యేసుప్రభు వారు ఏమన్నా ఒకటే మాట అన్నాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారి పరలోకం